నియామకం, ఎన్నికైన జిల్లా నూతన కమిటీ. నస్పూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా జిల్లా స్థాయి నూతన కమిటీని నియమించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు దేవన్న, మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉపేందర్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు రాజన్న, శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా జోబిన్, జిల్లా మీడియా ఇన్ఛార్జి అంబాల రాజ్ కుమార్లను నియమించారు. వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, రాష్ట్ర నాయకులు ఎస్ఎన్ రెడ్డి, అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో వరుసగా రెండోసారి ఇక్కడ ట్రస్మా జిల్లా అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. తవకల విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ గారు గత 25 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఎనలేని కృషి చేస్తున్నారు. తను ఒక భారత సైనిక దళంలో పనిచేసినా కూడా గన్నును వదిలిపెట్టి పెన్నును పట్టుకొని చాలామంది, కొన్ని లక్షల మందికి విద్యా దానం చేస్తున్న జిల్లాలో ఒక మంచి పేరు పొంది ఉన్నాడు. సో 25 సంవత్సరాల నుంచి స్కూల్స్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో గత 5 సంవత్సరాల క్రితం ట్రస్మా ప్రెసిడెంట్గా ఎన్నికారు. ఆయన యొక్క సేవలను గుర్తించిన రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు కూడా ఏం చేసినంటే అబ్దుల్ అజీజ్ గారే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ కొనసాగాలి. ఎందుకనంటే ఆయన సేవలు ఇంకా మరింత విస్తరించాలి. ఏ సమస్య ఉన్నా చేస్తాడు. ఏ పేద విద్యార్థుల కష్టం ఉన్నా, ఏ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద మంచిర్యాల జిల్లాను మెయింటైన్ చేయాలంటే మళ్ళీ అబ్దుల్ అజీజ్ గారితోనైతే అని చెప్పి రెండోసారి వరుసగా ట్రస్మా జిల్లా అధ్యక్ష పదవి అబ్దుల్ అజీజ్ గారికి ఇచ్చినట్టుగా తెలుస్తున్నారు. ఎనీవే, కంగ్రాచులేషన్ సార్.